ఎమ్మెల్సీ కవిత పిటిషన్లపై విచారణను రేపు మధ్యాహ్నానికి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కవిత తరఫున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు కవిత అరెస్టు సందర్భంగా చట్టాన్ని ఉల్లంఘించారని కోర్టుకు తెలిపారు. అయితే కవిత కేసులో రేపు కౌంటర్ వాదనలు వినిపిస్తామని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈడీతో పాటు సిబిఐ అధికారులు కూడా రేపు వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కవిత బెయిల్ పిటిషన్లను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేయడంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ అరెస్టు తర్వాత ఇదే కేసులో సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసింది. దాదాపు 2.5 నెలల నుంచి కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ఈ స్కామ్లో తన ప్రమేయం లేదని, రాజకీయ కక్షతోనే తనను ఇరికించారని కవిత తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. కవితకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను ట్రయల్ కోర్టు కొట్టివేయడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించిన విచారణ రేపటికి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణకైతే రేపు మధ్యాహ్నానికి ఢిల్లీ హైకోర్టు అయితే వాయిదా వేసింది. ఈ కేసులో కవిత తరఫున విక్రమ్ చౌదరి వాదనలు అయితే వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థల కవిత అరెస్టు సందర్భంగా చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పి కూడా ప్రస్తుతం కోర్టుకైతే తెలపడం జరిగింది. అయితే కవిత కేసులో రేపు కౌంటర్ వాదనలు వినిపిస్తామని చెప్పి కూడా ఈడీ అధికారులు అయితే కోర్టుకు తెలిపారు. ముఖ్యంగా ఈడీతో పాటు ఏదైతే సిబిఐ అలాగే దీనిపై ఏదైతే వాదనలు అయితే వినిపించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకు సంబంధించి ప్రస్తుతం అప్పటి నుంచి కూడా కవిత రిమాండ్ లోనే ఉన్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం కవిత హైకోర్టును అయితే ఆశ్రయించారు. అలాగే హైకోర్టులో వాదనలు ఉన్న తర్వాత రేపు మధ్యాహ్నానికి అయితే ఢిల్లీ హైకోర్టు దీనికి సంబంధించిన వాయిదా అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఏదైతే హైకోర్టు అయితే దీనికి సంబంధించిన వాదనలు వింటామంటూ చెప్పారు. అలాగే కవిత తరపు కూడా విక్రమ్ చౌదరి అయితే ప్రస్తుతం వాదనలు అయితే వినిపించారు. అలాగే కవిత అరెస్ట్ లో దర్యాప్తు సంస్థలు ఏదైతే కఠినంగా వ్యవహరిస్తున్నాయని చెప్పి ఇప్పటికే చెప్పారు. అలాగే చట్టాన్ని ఉల్లంఘించాయని చెప్పి పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రేపు కౌంటర్ దాఖలు వినిపిస్తామని చెప్పి కూడా ఈడీ సిబిఐ తరఫున కూడా వాదనలు అయితే వినిపిస్తామని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సౌత్ లాబీకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత మెయిన్ గా వ్యవహరించారనే తెలుస్తుంది. ఇప్పటికీ ఈడీ సిబిఐ అధికారులు కూడా కవితను అయితే పూర్తిగా విచారించారు. అలాగే అప్పటి నుంచి కూడా ప్రస్తుతం కవిత రిమాండ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే తన బెయిల్ పిటిషన్ పై ప్రస్తుతం హైకోర్టుకు అయితే ఆశ్రయించడంతో ప్రస్తుతం దీనిపై అయితే విచారణ అయితే చేపట్టారు. అలాగే రేపు మధ్యాహ్నానికి ప్రస్తుతం ఈ కేసు అయితే వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సౌత్ లాబీకి సంబంధించి కొన్ని 100 కోట్లు చేతులు మారాయంటూ కూడా ఇప్పటి నుంచి కూడా ఏదైతే ఈడీ అలాగే సిబిఐ కూడా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వరుసగా ఏదైతే రిమాండ్ పడుతుందో ప్రస్తుతం ఏదైతే ఢిల్లీ హైకోర్టును అయితే కవిత ఆశ్రయించడం జరిగింది. మాధురి. రైట్, థ్యాంక్ యూ కుమార్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన మధ్యంతర బెయిల్ను మరో 7 రోజుల పాటు పొడిగించాలని పిటిషన్లో అభ్యర్థించారు. తన ఆరోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ పొడిగించాలని పిటిషన్లో కోరారు. ఎన్నికల సందర్భంగా సుప్రీంకోర్టు ఆయనకు ఈ మధ్యనే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న మధ్యంతర బెయిల్ ముగిసిపోనుండటంతో ఆయన జైల్లో లొంగిపోవాల్సి ఉంది.